హాయ్ హలో నమస్తే వనక్కం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ ఆంధ్ర తమిళ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. నేనైతే సండే రోజు రాగి సంగటి కోడికూర అయితే ప్రిపేర్ చేశానండి. అదే వీడియోలో సండే స్పెషల్ రాగి సంగటి కోడికూర అని అయితే థంబ్నెయిల్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి రాగి సంగటితోటి కోడికూర ఇష్టమో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు తెలుసో తెలీదో రాగి సంగటితోటి కోడికూరే కాదండి, ఇంకా చేపల పులుసు, ముఖ్యంగా ఎండు చేపల పులుసు, పచ్చి చేపల పులుసు టేస్ట్ అయితే కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. కానీ నేను యూట్యూబ్లో ఎక్కడ చూసినా రాగి సంగటి కోడికూర అని అయితే చూస్తున్నానండి. కానీ ఈ కాంబినేషన్ కూడా అయితే చాలా బాగుంటుందండి. ఫిష్ కాంబినేషను, చేపల పులుసు, ముఖ్యంగా నెల్లూరు చేపల పులుసు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా వెజ్లో చూసుకున్నట్లయితే పచ్చళ్ళు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి రోటి పచ్చళ్ళు, ఇంకా తాలింపులు, చిక్కుడుగాయ తాలింపు, ఆకుకూర తాలింపులతోటి రాగి సంగటి టేస్ట్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి. నేను రాగి సంగటిలోకి ఇక్కడ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సింపుల్గా అండి, ఎలాంటి ఎక్కువగా మసాలాలు ఏవి వేయకుండా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే టేస్ట్గా చికెన్ కర్రీ ఎలా చేయాలనేది నా వీడియోలో అయితే చూసేయండి ఫ్రెండ్స్. వీడియోని వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ముందుగా అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్లో ఇప్పటి వరకు 53 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి. నన్ను నమ్మి నన్ను సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని నన్ను ఆదరిస్తూ ఇంతవరకు నా ఛానల్లో 53 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చినందుకు ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఇలాగే సబ్స్క్రైబర్స్ చాలామంది రావాలని, నా ఛానల్లో నా వీడియోస్ని చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు నడిపించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరి సపోర్టు, మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే నాకు తప్పనిసరిగా ఇవ్వాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏదో నాకు తెలిసినంతలో నేను వంటలు మరీ అంత ఇదిగా చేయకపోయినా పర్వాలేదండి, ఒక అలువుకి చాలా టేస్ట్గానే చేస్తానండి నేను వంటలు. అదే వంటల్ని నేను వీడియోస్ రూపంలో తీసి మీ ముందుకైతే తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. నా వంటలు మీకు నచ్చే ఇప్పటివరకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారని నేను నమ్ముతున్నానండి. ఇంకా ముందు కూడా నన్ను మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకు వచ్చినంతలో మీరు కూడా అడగండి ఫ్రెండ్స్. కమెంట్స్ బాక్స్ రూపంలో అయితే నేను ఖచ్చితంగా చేసి మీకు వీడియోస్ రూపంలో అయితే తీసుకొస్తానండి. వంట వీడియోలు మీకు ఏం కావాలి అనేది. నేనైతే ఇక్కడ చికెన్ కర్రీ చేస్తూ ఉన్నానండి. మీలో ఎంతమంది నేను చేసే విధంగా చికెన్ కర్రీ చేస్తారనేది తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను వచ్చి ఇక్కడ తాలింపులో ఫస్ట్ చికెన్ అయితే వేసుకుంటానండి, బాగా వాష్ చేసింది. కొంతమంది ఫస్ట్ టమాటాలు వేసి టమాటాలు మగ్గాక లాస్ట్లో అయితే చికెన్ వేస్తారండి. కానీ నాకు ఇలాగ చేయడం ఇష్టమండి. మా అత్త కూడా ఫస్ట్ అయితే టమాటాలు వేసి తర్వాత చికెన్ అయితే వేస్తుందండి. కానీ నేను ఫస్ట్ చికెన్ వేసి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి ఒక 5 నిమిషాలు బాగా ఉడకనిచ్చినట్లయితే చికెన్లో ఉండే వాటర్ అంతా బాగా ఇదయ్యి బయటకు వస్తుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ముక్క కూడా బాగా ఉడుకుతుంది, స్మెల్ కూడా నీచు వాసన అనేది ఎక్కువగా రాదండి ఇలా కనుక చేసుకున్నట్లయితే. ఇంకా రాగి సంగటి డైలీ తినేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదండి. మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఎవరన్నా డైలీ రాగి సంగటి తింటారా? తింటే కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేను కూడా మా ఇంట్లో డే బై డే అయినా చేస్తాను, లేదంటే ఎండాకాలం వచ్చిందంటే డైలీ ఉంటుందండి. మా వారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా సద్దన్నం తాగుతాడు అని. అలాగే ఎండాకాలం వచ్చిందంటే డే బై డే రోజు మార్చి రోజు రాగి సంగటి ముందు రోజే చేసి పెట్టి ఉదయం పెరిగేసి బాగా గంజిలాగా కలిపి అందులో ఉప్పు వేసి ఆనియను ఇంకా పచ్చిమిర్చి వేసి ఇచ్చినట్లయితే తాగుతారండి మా వారు, మా అత్తయ్య, మా మరిది వాళ్ళు తాగి వాళ్ళ పనులకైతే వెళ్తారండి. అలా తాగడం వల్ల బయట తిరుగుతుంటారు కదా, ఒంట్లో వేడిని బాగా తగ్గిస్తుంది. అంతేకాకుండా రాగులు వచ్చి ఒంట్లో ఐరన్ లెవెల్స్ని పెంచుతాయి, ఒంటికి కూడా మంచిది కదండి. పాతకాలంలో అయితే డైలీ రాగి గంజి, రాగి సంగటి తినడం వల్ల పాతకాలంలో మన పెద్దవాళ్ళు బాగా వాళ్ళ బాడీలు కూడా ఐరన్ లాగా, ఉక్కులాగా ఇప్పటికీ ఆరోగ్యంగా అయితే ఉన్నారండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటా. బాయ్.